హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆహ్, ఎక్కడికి ఏం చూపిస్తున్నాననుకుంటున్నారా? రండి, రండి చూపిస్తాను మీకు. ఎన్నో రోజుల నుంచి చాలా సార్లు వీడియోలో మాత్రమే చూసాను దీని గురించి. అదేనండి రామేశ్వరం కేవ్. 5,00,00,000 నెలకి వచ్చే ఆదాయం వచ్చేటువంటి రామేశ్వరం కేవ్. నేను చాలా సార్లు యూట్యూబ్‌లో చూసాను. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను సెపరేట్‌గా వెళ్తున్నాను. మాది ఆ రోజు పనైపోయిందన్నట్టు సక్సెస్‌ఫుల్‌గా. దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉన్నాయా? ఫుడ్ గూడా బాగా ఆకలేస్తుంది అని సెర్చ్ చేసినట్టయితే రామేశ్వరం కేఫ్ ఉందని చూపించింది గూగుల్. మళ్ళీ ఇంకా ఎందుకు ఆలస్యము, ఇంకా డైరెక్ట్ నడుచుకుంట కొద్దిగా దూరం అంటే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి కొద్ది దూరం నడవాలి లోపలికి. కొంచెం ఒక 500 మీటర్స్ అలా ఉంది అంతే. ఓకే. వచ్చేసాము. కన్‌స్ట్రక్షన్ చూసినట్లయితే చాలా బాగుంది. ఆల్‌మోస్ట్ ఒక టెంపుల్‌లాగా కట్టేసినారు. అంటే లుక్ అలా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే. వాళ్ళిలా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ థీమ్ అలానే ఉంచేశారన్నట్టు కంప్లీట్ అన్నట్టు. సో, ఇక్కడ మనం సెపరేట్‌గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను మీకోసం అని సెపరేట్‌గా ఆర్డర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇడ్లీలు, పొడి ఇడ్లీ అని, ఘీ ఇడ్లీ అని, అదేవిధంగా దోసలు గూడా ఓపెన్ బటర్ మసాలా దోస అని చాలా చాలా దోసలున్నాయండి వెరైటీకి. చాలా బటర్ మసాలా దోస ప్లస్ గార్లిక్ ఘీ దోస అని. నేనొకసారి గార్లిక్ ఘీ దోస అనేది ఒకసారి ట్రై చేద్దామని అది నేను చేసుకున్నాను. ఇంకొకటి మా అమ్మాయికేమో ప్లెయిన్ దోస కావాలి. రైస్‌లలో గూడా బా బా చాలా వెరైటీస్ పెట్టారు ఇందులో. ఇంకా టీ వచ్చేసినట్లయితే ₹70 ఉంది. ఆ రోజు హెడేక్ ఉన్నా నేను తాగలేదు. ఎందుకంటే అంత కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు గూడా. సో, ఇంగా ఇందులో మేము మా ఇద్దరు అమ్మాయిలకి ప్లెయిన్ దోసలు, నాకేమో గార్లిక్ ఘీ దోస చేసుకున్నాను. గార్లిక్ ఘీ రోస్ట్ దోస అన్నట్టు. ఇడ్లీలు గూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. కాస్ట్ వైస్ చూసినట్లయితే కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. బాగా ఎక్కువనే అనిపిస్తుంది. అందులోను కూడా ఘీ కూడా బాగా పోసారన్నట్టు. క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా బాగుందన్నట్టు. ఒక్క ప్లెయిన్ ఇడ్లీకి చూసారుగా ఎంత కాస్ట్ ఉందో. ఫస్ట్ యాడ్ చేసాం గానీ తర్వాత తీసేసామన్నట్టు. కొంచెం ఎక్కువ అనిపిచ్చి. మళ్ళీ మా అమ్మాయి తింటదో తినదేమో అని నేను తీసేసాను. జస్ట్ 3 దోసకి ₹520 అయిందండి బిల్లు. మనం ఫోన్‌పేతో కూడా చేయొచ్చన్నట్టు. ఫోన్‌పే ఉంది, గూగుల్ పే ఉంది. ఎలాగైనా చేసుకోవచ్చు మనము. ఇంకా మా అమ్మాయిలేమో ఆగడం లేదసలు. నేను ఇంకా వీడియో తీద్దామని ట్రై చేశాను గానీ, వాళ్ళకి ఆకలితోటున్నారు. సో, పే చేసి మనం సెల్ఫ్ సర్వీస్ అన్నట్టు. మనమే వెళ్ళి అక్కడ రిసిప్ట్ ఇస్తే వాళ్ళు రెడీ చేసిస్తారు. అప్పుడు మనం తెచ్చుకొని తినొచ్చన్నట్టు. ఓకే. ఇక్కడ ఏమైందంటే నేనేం చేశాను ఓన్లీ ఒక బిల్లు తీసుకొచ్చానన్నట్టు. ఆ బిల్లు కాకుండా ఒక చిన్న రిసిప్ట్ వస్తుందంట. ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చిస్తే అప్పుడు మనకి రెడీ చేసి ఇస్తారన్నట్టు. నేను ఒక బిల్ ఒకటి తీసుకొచ్చేసి రిసిప్ట్ అక్కడే ఉండిపోయిందన్నట్టు. లోపలనే ఉండిపోయింది. నేను రాలేదు కాబట్టి ఒక బిల్లే తీసుకొనొచ్చాను. కానీ మళ్ళీ రిసిప్ట్ తీసుకొచ్చి ఇచ్చాక అప్పుడు మన దోస మనకి రెడీ చేసి ఇచ్చారన్నట్టు. వాళ్ళు చెప్తారన్నట్టు. వాళ్ళు కూడా చెప్తారు మనకి మనమే సెల్ఫ్ చేసుకోవాలన్నట్టు. కావాలంటే అక్కడ మెయిన్‌గా గూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉంటుందట రిసిప్ట్. మనకొక్కోసారి అది బయటికి రాదన్నట్టు. అందుకని తెలియలేదన్నట్టు. ఇక్కడ కిచెన్ చూస్తున్నట్లయితే చాలా నీట్‌నెస్ గూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బావుంది. వర్కర్స్ గూడా చాలామందున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా అరిటాకులలో పెడుతున్నారు. ఏ ఐటెమ్ అయినా గూడా ప్లేట్‌లో డైరెక్ట్ పెట్టకుండా.
హ్మ్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అన్ని మాస్కులు, చేతులకి గ్లౌజులు యేసుకొని చేస్తున్నారు. ఓకే. నీట్‌నెస్ అయితే బావుంది. ఇక్కడ లోపల చూసినట్లయితే ఏవో 2, 3 పెద్ద పెద్ద బాయిలర్‌లాగా కనబడుతున్నాయి. ఇక్కడ పూరీలను చూసినట్లయితే ఊరీలొస్తున్నాయి. కానీ కాస్ట్ ఎక్కువ అని ఊరుకున్నాను. చాలా మా దోసలు గూడా రెడీ అయిపోయినాయి. చూస్తే గోల్డెన్ కలర్‌లో ఉంది. అన్నిటికి దోసలకి ఒకటే కాంబినేషన్ ఇచ్చారన్నట్టు. 2 చట్నీస్, ఒకటి సాంబార్ అన్నట్టు. ఈ ఓపెన్ చూస్తున్న ఇదేమో నా దోస అన్నట్టు ఘీ గార్లిక్ రోస్ట్ దోస. సో, ఇది కొంచెం ఘాటు ఘాటుగానే ఉంది. ఇదేమో ప్లెయిన్ దోస అన్నట్టు. ఈ 3 దోసలకి ఒకటే కాంబినేషను చట్నీస్ అయితే ఒకటి 2 చట్నీస్, ఒకటి సాంబార్ అన్నట్టు. ఆ తర్వాత ఫుడ్ అయిపోయినంక మేము ఒక దగ్గర కూర్చున్నాము. మా చిన్నమ్మాయి ఫోను కావాలని ఏడుపు. కానీ ఒక్కసారి అలా మీకు చూపిద్దామని నేను ట్రై చేశాను. చాలా చాలా బావుంది కన్‌స్ట్రక్షన్ గూడా. ఆ తర్వాత తిన్నంక మా అమ్మాయి ఏముంది ఎగురుతూ ఉంది దాని ముందట. చాలా చాలా బావుంది. థాంక్స్